మా మమ్మీ అయితే ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తుంది. గులాబ్ జామ్ వేరే వేరే షేప్లు వచ్చాయి, కానీ గులాబ్ జామ్ టేస్ట్ మాత్రం బాగుంది. ఇప్పుడు మా అమ్మ పిండి కలపడం స్టార్ట్ చేసింది. అలాగేసి కలపాలి. తల్లి ఏ దారిలో వెళ్తే కూతురు కూడా అదే దారిలో వెళ్తుంది అనేసి అంటారు కదండి. అదే అనమాట. వీడియో ఎడిట్ చేస్తుంటుంటే నేను చేస్తానమ్మా, నేను ఒక్కసారి వాయిస్ మెసేజ్ ఇస్తానమ్మా అనేసి అంది. సరే ఏమిస్తుందో ఎలా ఇస్తుందో అనేసి ఇంకా తన ఓన్గానే తనే చెప్పింది. నేనైతే మధ్యలో అసలు ఏం కూడా రెస్పాండే అవ్వలేదు. మొత్తానికైతే తను చెప్పింది కదా, సో తన కోసమైనా ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే దీపావళి రోజున నేను ప్రిపేర్ చేసిన గులాబ్ జాము. టేస్ట్ మాత్రం గులాబ్ జామ్ లాగే ఉంది సేమ్, కాకపోతే షేపులు మాత్రం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అటు ఇటు అవుతూ ఉంటాయి కదా, సో అలా అయితే అయ్యిందనమాట. దాన్ని మనం ఇలాగ ఆయిల్లోని ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఫ్రై చేసుకునేటప్పుడు నాకు పచ్చిగా అంటే షుగర్ సిరప్లో వేయకుండా అలా తినడం అంటే ఇష్టం. సో అలా పచ్చిగా అవుతున్నప్పుడు మా పాప వచ్చి అమ్మ అయిపోయిందా గులాబ్ జామ్ అనేసి అంటే ఇదిగో అవుతుంది అనేసి ఫ్రై చేసి నువ్వు చూపిస్తే ఇది గులాబ్ జామ్ కాదు, నువ్వు గులాబ్ జామ్ లాగా చేయలేదు అనేసి అంటుంది అనమాట. చాలా నవ్వు వచ్చింది. తర్వాత ఈ షుగర్ సిరప్ అది యాడ్ చేసి కొంచెం నానిపోయాక అప్పుడు ఇస్తే వావ్ బాగుందమ్మా గులాబ్ జామ్ అనేసి అంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.